సొంతిల్లు కొనుక్కోవడానికి వానాకాలమే సరైన సమయమని మీకు తెలుసా? ఎందుకంటే బిల్డర్లు రకరకాల రంగులతో ఫ్లాట్లను అలంకరించిన నిర్మాణ నాణ్యతను తనిఖీ చేయడానికి వర్షాకాలాన్ని మించింది లేదని చెప్పొచ్చు. ఎందుకంటే స్లాబుల నుంచి లీకేజీలున్నా, బాత్రూంల నుంచి నీరు కారుతున్నా తెలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లు కొనాలని డిసైడ్ అయిన వారు ఇంటి నాణ్యత, పరిసరాల్ని పరిశీలించడానికి ఇదే సరైన సమయమని చెప్పొచ్చు. ఇక వానాకాలంలో సహజంగానే గృహాల అమ్మకాలు తక్కువగా ఉంటాయి. దీంతో బిల్డర్తో ఎక్కువగా బేరమాడేందుకు కూడా అవకాశం ఉంటుంది. వచ్చే కొద్ది మంది వినియోగదారులను చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో నిర్మాణ సంస్థలు చూస్తూ ఉంటాయి. నిజంగా కొనే ఆసక్తి ఉందా లేదా చూసి ఇంటి ధరను తగ్గిస్తూ ఉంటారు. ఇక మనం కొనే ఇంటిని వానాకాలంలో చూడటం ద్వారా ఆయా స్థలాలు, ఫ్లాట్లు, ఇళ్ల చుట్టూ ఉన్న మౌలిక వసతులు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. నిర్మాణ రంగ సంస్థలు చాలా వరకు చెరువు పరిధి, వరద కాలువ మార్గంలో, ఎఫ్టీఎల్ పరిధిలో చాలా వెంచర్లు, నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టి విక్రయిస్తున్నారు. ఇటువంటి ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ముప్పు తప్పదు. భారీ వర్షాలు పడినప్పుడు నీట మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఇల్లు కొంటే ఆస్తుల విలువ కూడా పడిపోతుంది. ఇలాంటి చోట వెంటనే నివాసం ఉండొచ్చా, లేదంటే అక్కడ అభివృద్ధి చెందడానికి ఎంత సమయం పడుతుంది అన్న అంశాల్లో క్లారిటీ వస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం. వర్షాకాలంలోనే ఇంటిని ఎంపిక చేసుకోవాలి. లీకేజీ వంటివి వర్షాకాలంలోనే తెలుస్తాయి అంటున్న నిపుణులు. వర్షాకాలం ఏ పని చేయాలన్నా కొంత ఇబ్బందే. ఎప్పుడు వాన పడుతుందో తెలియదు. తీరా బయటికి వెళ్ళాక వర్షం పడితే ఇక అంతే సంగతులు. మిగతా పనులను పక్కనబెడితే వానాకాలంలో ఇంటిని కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించరు. నిర్మాణరంగ సంస్థలు సైతం తమ కస్టమర్లకి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుని చూపించేందుకు ఇష్టపడవు. ఇందుకు అనుగుణంగానే వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిస్తుంది కూడా. ఇళ్ల అమ్మకాలు బాగా పడిపోతాయి. అయితే కొనబోయే స్థిరాస్తి ప్రాజెక్టు గురించి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలంటే మాత్రం వానాకాలంలో వెళ్లి చూడ్డమే సరైంది అని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇంటిలో నిర్మాణ లోపాలేమైనా ఉన్నా, వర్షానికి ఎక్కడైనా లీకేజీలు అవుతున్నా అప్పుడే ఆ విషయం తెలిసిపోతుంది. అంతేకాకుండా సెల్లార్లోకి నీళ్లు రావడం, అవి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయా లేదా అన్న విషయాలు కూడా తెలుస్తాయి. దీంతో నిర్మాణ నాణ్యతను అంచనా వేసి ఇంటి కొనుగోలు విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చు అంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్నట్టయితే వరద ముప్పు లేకుండా పునాది ఎత్తుగా ఉన్న ఇళ్లను, అపార్ట్మెంట్లలో అయితే సెల్లార్ లేని వాటిని కొనుగోలు చేయడం మంచిది. పార్కింగ్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ వదిలిన నిబంధనలు పాటించిన వాటిలో కొనుగోలు చేయాలి. సాధారణ రోజులతో పోలిస్తే వర్షాకాలంలో అక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో, రవాణా సదుపాయాల పరిస్థితిపై ఒక స్పష్టమైన అంచనా కూడా కలుగుతుంది. రహదారులు సరిగ్గా లేవని, గుంతలమయంగా ఉన్నాయని గుడ్డిగా తిరస్కరించొద్దు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఆ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంచనా వేయాలి. ఈ రంగంలో అవగాహన ఉన్నవారితో చర్చించి ఇంటి కొనుగోలు విషయంలో నిర్ణయం తీసుకోండి.